మరి మీ ముందున్న ఒక స్త్రీని నేను నలగగొట్టబడి, చితకగొట్టబడి, మరి కాల్చబడి, మరి ఎన్నో శ్రమల గుండా, ఎన్నో బాధల గుండా, మరి ఎన్నో ఇరుకులు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా, మరి పిచ్చిదాన్నై రోడ్లమ్మట తిరిగే నన్ను ఆయన ఎన్నుకొని మీకు కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దేవాది దేవునికే నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిదండి. మరి వాక్య సందేశంలోకి వెళ్లే ముందు చిన్న 2 నిమిషాలు ప్రేయర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలయ్యా. కొద్ది మాటలు నేను మాట్లాడుచుండగా ప్రభువా సూటిగా తేటగా మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవిక స్వరాన్ని పలికించండి అయ్యా. అయ్యా, ఈ భూమి మీద ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో మీరు విందు చేసుకుంటారు కదా ప్రభువా. అయ్యా, ఇదిగో నాయన, వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా, మరి నా హృదయాన్ని, మరి నా పెదవులను అగ్నితో కాల్చి ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో మీరే విరిచి వడ్డించి మరి మీ కృప చూపించమని చిన్న ప్రార్థన ఈ పాఠశాలకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరి ఈరోజు నేను మీతో పంచుకునే వాక్య భాగము నా సాక్ష్యంతో కూడినదే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నా సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, కానీ మనకి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి మానవ మాతృరాలైన నేనే పాటి దానిని, అందుకని ముందుగా దేవుణ్ణి మీ ముందుంచి ఆ తర్వాత నేను నా సాక్ష్యం పంచుకుంటాను. ఈమెకేం సాక్ష్యం, ఈమెంటి ఇలా ఉంది, ఈమెంది సాక్ష్యం అంటుంది అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు అనుకున్నంత కాదండి. కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, బాధలు అన్నీ మిక్సీలో వేస్తే ఆ వచ్చిన పిప్పినే నేను. హల్లెలూయా. మంచిదండి. నేను ఈరోజు మరి వాక్యము పంచుకుంటున్నానంటే ఆ వాక్యము ప్రతిదీ నా జీవితంలో ఏం మేలు చేసిందో, ప్రతిదీ నా జీవితంలో ఎంత ఇన్స్పైర్ చేసిందో అది మీ ముందు నేను పంచుకుంటా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన జీవితాన్ని బట్టి ఎంతగానో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కరోనాలో ఎంతో మంది చనిపోయారు, కానీ అయినా దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడు అంటే, అంటాడు కదా దేవుడు, పాపంలో పడి ఉన్నారా దేవుని యొద్దకి రండి, లేదంటే మేము పాపంలో ఏం పడలేము, పరిశుద్ధంగా ఉన్నాము అంటే, అంటాడు కదా దేవుడు, నా కోసం మీరు పాటుపడండి. నిజమే, మనము బల్లలో చేయి వేస్తూ ఉంటామండి. అంటే ప్రతి నెల మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటా ఉంటాం. అప్పుడు మనం ఒక ప్రమాణం చేస్తాం. ఏంటంటే, ఈ రొట్టె తిని ద్రాక్ష రసం ఈ పాత్రలో చేయి వేసిన వారందరూ నా మరణ పునరుద్ధానాన్ని ప్రచురము చేస్తామని మనం ఏం చేస్తాం, పాస్టర్ గారు మన చేత ప్రమాణం చేపించి మనకి ఆ పాత్ర అనేది ఆయన శిలువ రక్తం అనే దాన్ని మనకి అందిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రమాణం చేస్తాం. కానీ ఈ రోజుల్లో ఎంతమంది అండి ఆయన మరణ పునరుద్ధానాల్ని ప్రకటన చేస్తున్నారు. మరి ఈరోజు ఆ రోజుల్లో చూస్తే మరి ఒక్కరికైనా మన పక్కవారికి మన సాక్ష్యం కానీ, లేకపోతే మాటలు కానీ, లేకపోతే బలపరచడం కానీ ఏమన్నా చేస్తున్నామా? మన పక్కన వారికి కష్టం వచ్చినప్పుడు మనం వారిని ఏమన్నా మాటలతో ఓదార్చగలుగుతున్నామా, ధైర్యపరుస్తున్నామా అనేది కానీ మనం ఒకసారి గమనిస్తే, ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఒక బానిస పిల్లగా కొనుకోబడిన ఒక చిన్న పాప మరి ఆ రోజు సువార్త ప్రకటించబడిందండి. అయితే నయమానికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ఆ పాప ఏమనిందంటే, అమ్మగారు, మరి మన ఊరికి ఒక దైవజనుడు వచ్చాడు, ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళితే మరి అయ్యగారికి కుష్టు వ్యాధి తగ్గిద్దేమో కదా అని చెప్పినప్పుడు, మరి నిజమే, ఆ నయమాను ఎన్ని చోట్ల చూపించుకొని ఉంటాడండి. మరి ఆయన ఒక సేనాధిపతి అయినప్పటికీ కూడా మరి ఆయన మరి వారి భార్య చెప్తుంది, మరి మన ఇంటికి కొనుక్కోబడిన ఒక బానిస పిల్ల చెప్పింది దైవజనుడు వచ్చాడంట, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని చెప్తుంది. ఎందుకు చెప్తుందో, ఎలా చెప్తుందో ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని అనినప్పుడు, మరి అతను మరి ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి ఎలీషా ప్రవక్త బయటికి కూడా రాడు గాని యోర్దాను నదిలో 7 సార్లు మునిగిరా అని చెప్పినప్పుడు, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో మరి బాగు చేసేవాళ్ళు లేరా,
ఇక్కడికే వచ్చి నేను యోర్దాను నదిలో మునగాలని చెప్పి ఆయన మీద బాధ పెట్టుకొని ఆయన వెళుతా ఉన్నప్పుడు మరి ఆ రథము నడిపే వ్యక్తి అంటాడు కదా, అయ్యగారు ఆయన ఏమన్నా మిమ్మల్ని మా ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగారా, రాజ్యాన్ని రాసిమన్నాడా? ఆయన యోర్దాను నదిలో 7 సార్లే కదా మునగమంది, ఏమైందయ్యా ఒక్కసారి మునిగితే అన్నప్పుడు మరి అతను సరే అని చెప్పి ఆ మాటకు లోబడి వెళ్ళి యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన దేహము పసిపిల్లవాడి దేహంలా మారింది. అయినా మరి ఆ మాట ఆ బానిస పిల్ల చెప్పకపోతే ఆయన యోర్దాను నదిలో మునిగేవాడా? ఆ రథము నడిపే బిడ్డ చెప్పకపోతే యోర్దాను నదిలో మునిగేవాడా? అలాగే మనము కూడా మరి అంత్యదినం అపాయకరమైన రోజుల్లో ఉన్నాము. మరి ప్రతి ఒక్కరిమే ఒక సువార్థికులం అవ్వాలి, ప్రతి ఒక్కరం ఒక పత్రికలం అవ్వాలి, ప్రతి ఒక్కరిమే మరి మరి ఛేదించే వారికి లాగా, మరి ప్రతి ఒక్కరిని ఆదరించే వాళ్ళలాగా, బలపరిచే వాళ్ళలాగా, మరి ప్రతి ఒక్కరిని పురికొల్పే వాళ్ళలాగా ఉండాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ 2025 సంవత్సరంలో మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప, దేవుడు పెట్టిన భిక్ష. సజీవులే కదా ఆయన స్తుతించేది, మన్ను ఆయన స్తుతించదు కదా. హల్లెలూయా. మరి కాబట్టి కొంతమంది ఏంటంటే న్యూస్ పేపర్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు, కొంతమంది సీరియల్స్ లేకపోతే టీవీలు చూసి చాలా ఆనందపడతా ఉంటారు. కానీ ఆ మాటలు తాత్కాలికంగా మనకి ఆనందాన్ని ఇచ్చిన శాశ్వత సంతోషాన్ని మాత్రం ఇవ్వవు. కానీ దేవుని మాటలకు ఉన్న శక్తి చాలా గొప్పది. టీవీల వలన మన జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయానికి చేరడం ద్వారా మనకెంత ఆశీర్వాదకరమో ఈరోజు వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. నేను ఈరోజు మీకు 3 మాటల గురించి నేను చెప్పదలుచుకున్నాను. మనల్ని బాగు చేసేది ఒకరి మాట వింటే మనకు బలహీనం వస్తుందేమో కానీ, నీరసం వస్తుందేమో కానీ, దేవుని మాటలు వినేకొనేది మనకేమొస్తుంది? నూతన జీవితం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన బలం వస్తుంది. అది మన ప్రభువు మనకి అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి నేను అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదివి వాటిని ధ్యానం చేద్దాం. ఈ రోజున ప్రభు హస్తాలు ఎంత గొప్పవో, ఎంత అమూల్యమైనవో, ఎంత దీవెనలు మనకిస్తాయో మరి ఈ సాయంకాల సమయంలో మరి 3 విషయాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. మరి ఈ హస్తాల ద్వారా నేను ఎంతగా బలపరచబడ్డానో, మరి ఈ హస్తాల ద్వారా నేను ఎంతగా ఆదరించబడ్డాను, ఈ హస్తాల ద్వారా నేను ఎంతగా స్వస్థపరచబడ్డానో నేను మీకు 3 హస్తాల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఒకటి ఆదరించే హస్తం, రెండవది కన్నీరు తుడిచే హస్తం, మూడవది స్వస్థపరిచే హస్తం. మరి ఈ ఆదరించే హస్తం నా జీవితంలో ఎంత ఆదరించిందో, ఈ కన్నీరు తుడిచే హస్తం నా జీవితంలో ఎంత కన్నీరు తుడిచిందో, మరి ఈ స్వస్థపరిచే హస్తం నా జీవితంలో ఎంత స్వస్థపరిచిందో ఈరోజు సజీవమైన సాక్ష్యమే నేను. హల్లెలూయా. మంచిదండి. మరి బైబిల్ గ్రంథంలో గనక చూస్తే 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము గనక గమనిస్తే, 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో గనక మనము గమనిస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎంత చక్కని మాట అండి. ఆయన మనల్ని ఎక్కడ ఉండమంటున్నాడు? ఆయన బలిష్టమైన చేతి కింద ఉండమంటున్నాడు. ఆయన చేతులు ఎలా ఉన్నాయంట? బలంగా ఉన్నాయంట, బలిష్టంగా ఉన్నాయంట. ఎటువంటి కార్యాన్నైనా చేయగలిగిన చేతులు ఆయన, ఎటువంటి కార్యాన్నైనా చేయగలిగిన సమర్థవంతమైన హస్తాలు ఆయనవి. ఇక్కడ ప్రభు హస్తాలు ఎలా ఉన్నాయంటే ఆదరించే హస్తాలుగా ఉన్నాయి. ఎరుకో గోడల్ని పగలగొట్టింది ఆయన హస్తం, ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఆయన హస్తం, ఏలియాని బలపరిచింది ఆయన హస్తం, దావీదుని ఆదరించింది ఆయన హస్తం. హల్లెలూయా. మరి ఆయన హస్తం ఎలా ఉందంటే ఆదరించే హస్తంలాగా ఉంది. మరి ఇంకొక చోట కూడా చూస్తే, నేను చాలా మంచములో దీన స్థితిలో చనిపోయిందని బయట పడవేసిన స్థితిలో మరి ఒక స్వరము నాతో మాట్లాడడం నేను గమనించాను. ఆ స్వరము ఏంటంటే యెషయా 41వ అధ్యాయము మరి 10వ వచనంలో దేవుడు ఒక స్వరముతో నాతో మాట్లాడాడు. నేను ఆ టైంలో మంచములో పడి ఇక చనిపోయింది అని వరండాలో పడేసినప్పుడు నాకు ఈ స్వరం వినపడుతుంది. ఈ స్వరం ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో,
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. చూడండి, ఒక మనిషి మరి చనిపోవడానికి సిద్ధంగా ఉండి బయట పారవేయబడి అలాంటి సమయంలో ఒక స్వరం ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది కదా. ఇదేంటి, ఇక నేను చనిపోతాను, రోజుల మనిషిని, గంటల మనిషిని, నాకీ స్వరం ఏంటి? నీవు నా దాసుడివి, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని, మరి నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ మాటలు వింటే ఎవరికైనా ఎలా ఉంటుందండి? ధైర్యం వస్తుందా రాదా? ఎవరికైనా ఆదరించబడతామా పడమా? అయితే నేను అనుకున్నాను, నవ్వుకున్నా, ఇదేంట్రా, నేను ఇంకా కొన్ని దినాల్లోనే చనిపోగలుగుతున్నాను, నాకు దేవుడు ఇదేంటి నిన్ను బలపరుస్తాను అని అంటున్నాడు, నువ్వు నా దాసుడు అంటున్నాడు, ఉపేక్షింపక ఏర్పాటు చేసుకుంటున్నాను అంటున్నాడు అని. దేవుడు 7 సంవత్సరాల క్రితం నాకు ఈ మాట చెప్పాడు, కానీ ఈ రోజున దేవుడు అది నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఎలాగైనా నెరవేర్చుకునే దేవుడు, సమర్థవంతమైన దేవుడు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. నమ్మితే ఆయన మహిమని మనము చూస్తాము. 7 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఇప్పుడు దేవుడు విరివిగా మరి ఆయన దాసురాలిగా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుడికే నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు, నా బలిష్టమైన చేతుల క్రింద నువ్వు ఒదిగిపో, నిన్ను దీవిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని పిలిచే హస్తాలండి ఆయనవి. మరి దావీదు మహారాజు ఉన్నాడు, ఆయన మరి ఒక ప్రవక్త వచ్చి మరి దావీదుకి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని పిలుచుకొచ్చి మరి ఆయన నెత్తి మీద తైలం పోసి తైలాభిషేకం చేసి మరి ఆయన్ని రాజుగా అభిషేకిస్తే, నేను గొర్రెల కాపరినే, నేను ఆ స్థానానికి వెళ్ళాలంటే నా చేతిలో లేదు అని దావీదు అనుకుంటున్నాడు కదా. నేను ఆ స్థానానికి వెళ్ళాలంటే నేను గొర్రెల కాపరినే, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, మరి నన్ను చూస్తే తైలం పోసి తైలాభిషేకం చేశాడు అని చెప్పేసేసి ఆ దావీదు మరి నన్ను తైలం పోసి తైలాభిషేకం చేసేసాడు, నన్ను అభిషేకించేశాడు రాజుగా అని దావీదు వెళ్ళి, నేను రాజుగా అభిషేకించబడ్డాను, నువ్వు దిగు, నేను ఎక్కాలి గద్దెనే అంటే కుదిరిందా? కుదరదు. అప్పుడు ఎవరున్నారు? సౌలు రాజు ఉన్నాడు. ఆ గద్దె మీద రాజుగా సౌలు రాజు ఉన్నప్పుడు మరి దావీదుని ఇప్పుడు సౌలు రాజు ఎవరండి? అభిషేకించబడిన రాజే. ఆయన ఉన్నప్పుడు మరి దావీదు రాజుని ఎందుకు అభిషేకించాడు అంటే, దేవుడు ఎవరిని ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏర్పరచుకోవాలో ఆయనకి అన్నీ తెలుసు. సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సృష్టి కార్యము మొదలవక ముందే ఆదిమ కాలములోనే ఉన్న సృష్టికర్త ఆయన. అయితే దావీదు వెళ్ళి నేను సింహాసనం ఎక్కాలంటే కుదరదు. ఇప్పుడు దావీదు వెళ్ళి సింహాసనము ఎక్కాలంటే ఏమవ్వాలంటే సౌలు రాజుకి దురాత్మలు పట్టాలి. సౌలు రాజుకి దురాత్మలు పడితే ఆ సౌలు రాజుకి దురాత్మలు వదిలించడానికి ఎవరు వెళ్ళాలి? అభిషేకమించిన దావీదు వెళ్ళాలి. దావీదు వెళ్ళి ఆయన పాటలు పాడుతుంటే స్తుతిస్తుంటే సౌలు రాజుకున్న దురాత్మలన్నీ పోయినాయి. ఆ తర్వాత మరి యుద్ధంలో ఏమవ్వాలి? సౌలు రాజు ఓడిపోవాలి. సౌలు రాజు ఓడిపోయిన తర్వాత మరి ఆ సౌలు రాజు గద్దె దిగిన తర్వాత మరి ఈలోపు మరి ఈ దావీదుని ఏమన్నా దేవుడు ఊరకుంచాడా? సౌలు పక్షం వాళ్ళందరూ మరలా దావీదు పక్షం అయ్యే వరకు, సౌలు రాజు గద్దె దిగే వరకు, సౌలు రాజు పక్షంలో ఉన్న వాళ్ళందరూ దావీదు పక్షం అయ్యే వరకు దేవుడు ఏం చేశాడు? దావీదుని ఏం ఊరకుంచలేదండి. అనేక శ్రమల గుండా, అనేక కష్టాల గుండా, అనేక బాధల గుండా, అడవుల గుండా మరి తల దాచుకోవడానికి తరమబడ్డాడు. మరి అడవుల్లో గుహల్లో తినడానికి తిండి లేక ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. అప్పుడు అనుకోవచ్చు కదా దావీదు మహారాజు, ఇన్ని శ్రమల మధ్యలో దేవుడు నన్నే రాజుని చేస్తాడు,
ఇన్ని శ్రమల మధ్యన దేవుడు నన్ను అభిషేకించాడే అని అనుకోవచ్చు కదా. కానీ మనము విశ్వాసులమైన వారిని అలా అనుకోకూడదండి. కష్టాలు వచ్చినాయి అని బాధపడకూడదు, శ్రమలు వచ్చినాయి అని బాధపడకూడదు. ఎందుకంటే దేవుని అభిషేకం మన మీద ఉంది. నా దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు అనే నిరీక్షణ కలిగినప్పుడే మరి మనము హెచ్చించబడతాము. ఈలోపు మరి సౌలు పక్షం వారందరూ దావీదు పక్షం అయిన తర్వాత అనేక శ్రమల గుండా దావీదును తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని దేవుడు దావీదుకి పాఠాలు నేర్పించి, అనుభవాలు నేర్పించి, మరి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కూడా తెలియపరిచి ఆ తర్వాత మరి ఆయన్ని రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరగడానికి ఎంత టైం పట్టిందండి? మరి ఆ టైం వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. చాలా మంది శ్రమలు వచ్చినాయండి, బాధలు వచ్చినాయండి, ఉద్యోగం రాలేదండి, మరి నాకు పెళ్లి కాలేదండి అని చెప్పి ఎంతో మంది దిగులుతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రేరేపించబడతారు. కానీ దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. మరి దేవుడు మరి మనల్ని ఈరోజు ఈ మాటల ద్వారా ఆదరించే హస్తం, ఈ హస్తం ద్వారా మనల్ని ఆదరించాడని నేను బలంగా నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు మరి 2025 మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుడు మనకి పెట్టిన భిక్ష. మరి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పుట్టినరోజులు వస్తాయి. వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ నా బర్త్డే వస్తుందిగా కేక్ తెచ్చావా అని అడుగుతాడు. మమ్మీ నా బర్త్డే వస్తుందిగా బట్టలు తెచ్చావా అని అడుగుతాడు. ఇప్పుడు ఆ బిడ్డ మాటి మాటికి ఏమంటాడు? అమ్మా నా పుట్టినరోజు వస్తున్న బట్టలు దాన్ని. మనమేమనుకుంటాం? ఆ బిడ్డకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి? వాడి బర్త్డేకి మనం వీడికి చెప్పొద్దు, వీడికి సర్ప్రైజ్ ఇవ్వాలి, బట్టలు తేవాలి, కేక్ తేవాలి అనుకుంటారు. వాడికి తెలియకోకుండా తెచ్చి ముందే బీరువాలో దాచి పెడతారు. అవునా? అయితే ఇప్పుడు ఆ తల్లి తండ్రి దగ్గరకు వచ్చి బిడ్డ మాటికి ఏమంటాడు? మమ్మీ బట్టలు తెచ్చారా, డాడీ కేక్ తెచ్చారా అని. అప్పుడు మనం ఏమంటాం? ఆగురా, ఉండురా, సమయం ఇంకా ఉంది కదా, తెచ్చే టైంకి మేము తెస్తాంగా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు అని చెప్పేసి మనము ఏమంటాము? ఆగురా అంటాం. అవునా? అయితే ఈ బిడ్డ ఏం చేస్తాడు? ఆగలేడు. అయ్యో మా మమ్మీ వాళ్ళకి ప్రేమ లేదనుకుంటా, నాకు ఈ సంవత్సరం బట్టలేదే లేదు, ఈ సంవత్సరం నా బర్త్డే లేదు అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఎంత దిగాలు పడిపోతాడో, తల్లిదండ్రి మీద కూడా ఎంతో బాధ పెంచేసుకొని దిగాలు పడిపోతాడు. కానీ మనం ఏం చేస్తాము? పుట్టినరోజు రానే వస్తుంది, మరి వాడికి పుట్టినరోజు చేస్తాము, కేక్ కోస్తాం, బట్టలు ఇస్తాం, అన్ని ఇస్తాం. నిజంగా ఈ లొంగ తల్లిదండ్రులే మనం బిడ్డల కోసం అంతగా మనం అంతగా ఆలోచిస్తే మరి మన పరమ తండ్రి మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నారండి. మరి శ్రమ వస్తుందని కృంగిపోతే, బాధ వచ్చిందని కుమిలిపోతే, దేవుడు ఇంకా నా చెయ్యి వదిలేశాడని మనము ఆత్మహత్యకు పాల్గొంటే ఎవరండి నష్టపోయేది? ఆయన అంటున్నాడు కదా, తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే ఆశీర్వాదాలన్నీ నీ సొంతమే. హల్లెలూయా. కానీ ఈలోపే మనం వెయిట్ చేయలేము, ఈలోపే మనం నీరు గారిపోతాం, ఈలోపే మనం బాధపడిపోతా ఉంటాము. మరి మా విశ్వాసంలో ఒక అబ్బాయి, మరి వాళ్ళ తల్లిదండ్రులు, మరి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు చక్కగా సంఘానికి వస్తారు, చక్కగా మంచి కుటుంబం అండి. అనుకోకుండా వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ తండ్రి చనిపోతేను మరి ఆ తల్లి చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా బిడ్డలు ఇద్దరిని చదివించుకుంటా కొన్నాళ్ళ తర్వాత అంది, నాన్న నేను ఇంకా మిమ్మల్ని చదివించలేను నాన్న, నువ్వేదో ఒక ఉద్యోగం చేసుకోయా, నా వల్ల కాదు, నాకు ఆరోగ్యం అంతా పాడైపోయిందంటే ఆ బిడ్డ ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటా ఉంటే ఈలోపు ఆ వెతుక్కునే క్రమంలో ఆ తల్లి కూడా అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఇతను అనుకున్నాడు, మా అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, నా చెల్లెలు బాధ్యత నేనే తీసుకోవాలి అని చాలా ఉద్యోగాలకు అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు ఎక్కడో తెలంగాణలో ఒక ఉద్యోగం వచ్చింది. అది ఎంతంటే 14,000 రూపాయలు ఉద్యోగం వస్తే ఈ బాబు ఏం చేశాడంటే, మరి మా చేత అందరి చేత ప్రార్థన చేపించుకొని మరి ఉద్యోగం కోసం బయలుదేరాడు. ఉద్యోగం కోసం బయలుదేరినప్పుడు బస్ స్టాండ్లో నుంచి బస్సు దిగి ఆటో ఎక్కడానికి వెళ్తా ఉన్నప్పుడు అతనికి ఏమైందంటే ఒక స్కూటీ గుద్ది కింద పడిపోయి కాలు ఇరిగినప్పుడు ఆ బాబుని మరలా ఆ బస్ స్టాండ్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు అతను అనుకుంటాడు, ప్రభువా
నా చెల్లిని పోషించుకోవడానికి నేను ఆ ఉద్యోగం అయినా చేయకూడదా ప్రభువా? ఆ ఉద్యోగం కూడా తీసేసావుగా ప్రభువా? అయ్యా, ఇక నువ్వు నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నువ్వే మా దిక్కు అనుకున్నామే. మరి ఆ దిక్కును కూడా నువ్వు ఇట్లా చేసావు ప్రభువా. నీ ఎంతో ఆయుసు పడతా, బాధపడతా, మరి ఎన్నో అసలు ఒక రకంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే, తెల్లవారు జామున ఒక 7 గంటలు, 8 గంటల సమయంలో ఒక తలుపు తట్టిన శబ్దం వినపడింది. తలుపు తట్టిన శబ్దం వినపడితే ఏంటి అని ఆ తలుపు తీస్తే ఒక కొరియర్ వచ్చింది వాళ్ళ ఇంటికి. ఆ కొరియర్‌లో ఏమొచ్చిందంటే, సచివాలయంలో ఒక ఆఫీసర్ పోస్టు, రూ. 40,000 శాలరీ, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. హల్లెలూయా! ఆ రూ. 40,000 జాబ్ వచ్చింది. కొరియర్ వచ్చి తలుపు కొట్టింది. ఆ రూ. 40,000 శాలరీ అపాయింట్మెంట్‌ని చూసి అతను ఎంతగా ఆనందపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అతను తెలంగాణ వెళ్ళి రూ. 14,000కి ఉద్యోగం చేస్తే తన చెల్లిని ఇక్కడ ఒంటరిగా వదిలేసేయాల్సొచ్చింది. కానీ ఇతను తన చెల్లిని ఒంటరిగా వదిలేయకూడదని చెప్పి తన తల్లి దగ్గరే ఉండి, మరి తన చెల్లి దగ్గరే ఉండి ఆ రూ. 40,000 ఉద్యోగం చేసుకుంటా సంతోషంగా ఉండడం దేవుని చిత్తం. కానీ ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేక ఈరోజు ఎంతమందో ఏమేమో కలలు, ఏమేమో ఆశలు, ఎంతో డిప్రెషన్. నిజమేనండి. కానీ మన దేవుడు తగ్గిన సమయమందు మనల్ని హెచ్చిచ్చే దేవుడు. హల్లెలూయా! మరి ఇప్పుడు దాకా ఆదరించే హస్తం గురించి మనం విన్నాం కదా. రెండవది కన్నీరు తుడిచే హస్తం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అండి ఈరోజు ఏడ్చే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో మనశ్శాంతి లేక, చీకులతో, చింతలతో ఏడుస్తూ, మరి వారికున్న సమస్యలను బట్టి కన్నీరు కార్చేవారు ఎంతమంది లేరంటారండి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మరి వారి ముందు మనము ఏడవలేక, వాళ్ళ ముందు బాధపట్టినట్టు ఉండలేక, మన లోపల మనసుని దాచుకొని, కన్నీటిని దాచుకొని వారితో నటిస్తూ ఉంటాం. అవునా? మరి నిజమే, మీ జీవితం అని కాదు కానీ నా జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురైనవి. ఆయన ఏమంటాడంటే, కన్నీటిని తుడిచే హస్తం ఒకటి ఉంది. ప్రతి కన్నీటిని, బాష్ప బిందువుని ఆనంద తైలముగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా! మరి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో ఉంటది కదా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా! మరి ఎంతమంది నాలాగా బాధపడేవారు, ఎంతమంది తీర్చలేని బాధలు గుండా వెళ్తున్నారేమో. ప్రియ చెల్లి, తమ్ముడు, మరి మీ ఇంటికి ఎవరైనా వస్తే మనసులో బాధని ఉంచుకొని నవ్వుతూ సంతోషంతో మాట్లాడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా వద్దకు రండి, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని నేను తుడిచి వేసే దేవుణ్ణి అని మీతోటే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కనుదృష్టి లోకమంతా సంచరించుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నీరు తుడిచే దేవుడు. నా కన్నీటిని తుడిచిన దేవుడు మీ కన్నీటిని కూడా తుడుస్తాడు. ఇక్కడ కన్నీరు ఎవడి తుడుస్తాడండి? హై క్లాస్ వాళ్ళయా, లేకపోతే డబ్బు కలవాలియా, లేకపోతే సేవకులయా, యవ్వనస్తులుగా? కాదండి, ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచే దేవుడు. హల్లెలూయా! మరి మరి మా ఇంటి దగ్గర మా నాన్నగారు ఎస్ఐ. మా నాన్నగారితో పాటు అంకుల్ ఉండేవాళ్ళు. ఆ అంకుల్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉండేవాళ్ళు. చక్కగా అంకుల్ వాళ్ళకి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. బోల్డ్ ఆస్తులు ఉంటే అంకుల్ వాళ్ళు చక్కగా, నేను అనేదాన్ని, అంకుల్ మీ అమ్మాయి వాళ్ళు, మీ వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, మీకేమో కూర్చుంటే లేస్తే పడుకుంటే పని మనుషులు ఉన్నారు, మీరు ఎంత అదృష్టవంతులో కదా అనేదాన్ని నేను. అంటే ఆయన అనేవాడు, నీకంతే తెలుసమ్మా, మేమెంత అదృష్టవంతులమో నీకంతే తెలుసమ్మా అనేవాడు. అయితే చర్చికి వచ్చినప్పుడు ఎప్పుడు అంకుల్ ఒక పాట పడతాడు. ఏంటంటే, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో గలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది, నమదిలో సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా
కష్టాలే తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. ఐశ్వర్యం కొదువేమీ లేదంట, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను నెమ్మది లేదు. నిజమేనండి, ఈ రోజుల్లో ఎంతో మంది అలాంటి వాళ్ళు, ఎంతో మంది సమాధానం లేకుండా, నిద్రలు లేకుండా ఉన్నవాళ్ళు. కానీ మన దేవుడైతే మనల్ని కన్నీటిని తుడిచే హస్తం ఆయనది. కన్నీరు రాకోకుండా మన కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ఆదరించే హస్తం విన్నారు, కన్నీరు తుడిచే హస్తం విన్నారు. ఇప్పుడు స్వస్థపరిచే హస్తం. నిజంగా స్వస్థపరిచే హస్తం అంటే నేనే ఒక సజీవమైన సాక్ష్యం. హల్లెలూయా. మరి దాని గురించి కూడా నేను చెప్పాలంటే, మరి కీర్తనల గ్రంథంలో ఉంటది కదా, 107వ అధ్యాయం 20వ వచనంలో, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది కదా, ఆయన తన వాక్కుని పంపి వారిని స్వస్థపరిచి వారి నాశనం నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆయన వాక్కులో ఉందండి స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో ఉందండి స్వస్థత, ఆయన చూపులో ఉందండి స్వస్థత, ఆయన మాటలో ఉందండి స్వస్థత. హల్లెలూయా. శ్యామ్ జయవేదాల గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మరి ఒకరోజు మీటింగ్లో మరి మేమందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను ఒకరోజు ప్రార్థనా మీటింగుకు వెళ్ళాలి, ఆ ప్రార్థనా మీటింగుకు వెళ్ళే క్రమంలో నా భార్య మంచంలో ఉంది, నేను వెళ్ళి స్వార్థ పరిచర్య చెయ్యాలి, కానీ నా భార్యని వదిలేసి నేను వెళ్ళలేకపోతున్నాను. ఆ సమయంలో నేను అనుకోకుండా, అమ్మా నేను ప్రార్థనా మీటింగుకు వెళ్తున్నాను, నువ్వు లేచి తలుపేసుకో తల్లి అని నేను చెప్పా. అప్పుడు నా భార్య మంచంలో ఉండి దీనంగా అంది కదా, అయ్యా నువ్వైతే ప్రార్థనా మీటింగుకు వెళ్తున్నావే, మరి నువ్వు వచ్చే వరకు నేను బ్రతికుండానో లేదో కదయ్యా, మరి అప్పుడు ఎవరయ్యా తలుపు తీస్తారు నీకు, ఒకవేళ నేను చనిపోతే తలుపు ఎవరు తీస్తారయ్యా గడి అని అందంట. నిజమే. వెంటనే వేదాల గారికి ఎంత బాధ కలిగింది అంటే, అసలు ఇక ఆయన తట్టుకోలేక వెనక్కి తిరిగి మరి వచ్చేసేసి గబగబా మరి ఆ భార్యని హత్తుకొని, అమ్మా నేను ప్రార్థనా మీటింగుకు వెళ్తున్నాను సంతల్లి, నీకు నా దేవుణ్ణి తోడుగా ఉంచని చెప్పి అప్పుడు ఆయన ఒక పాట రాశాడు. ఏం పాట అంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఆ భార్యకి దేవుణ్ణి తోడుగా ఉంచి ఆయన మీటింగుకి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు కదా, మరి కంక్లూజన్ ఇవ్వకోకుండా మీటింగ్ పూర్తి చేస్తే, మీటింగ్ అయిపోయినాక పరుగున వెళ్ళి, అయ్యగారు అమ్మగారికి మరి దేవుణ్ణి తోడుగా పెట్టి వచ్చారు కదా, మరి అమ్మగారు బతికున్నారా అయ్యగారు మీరు వెళ్ళేసరికి అని నేను అడిగినప్పుడు, అయితే అయ్యగారు అన్నారు కదా, అమ్మా దేవునికి స్తోత్రం, ఇంకా 3 సంవత్సరాలు బ్రతికుందిరా అమ్మగారు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు నీడగా ఉంటే, దేవుని మాట మనదై ఉంటే, దేవుణ్ణి తోడుగా మనం పెట్టి వెళితే ఆ దేవుడు నమ్మకాన్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనీయడు అని చెప్పి ఆ దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, కన్నీరుని తుడిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. మరి జకరియా గ్రంథం 9:12 ఉంటుంది కదా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను. బంధకాలు, ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి సుడిగుండాలైనా, ఎటువంటి మార్గంలో నువ్వు ఉన్నా, ఎటువంటి ముళ్ళ పొదల్లో నుంచి నువ్వు నడుస్తున్నా, మరి ఆయన కోటకి మరలా మనము ప్రవేశిస్తే, ఆయన సన్నిధిని మరలా మనము వెనక్కి తిరిగి రాగలిగితే, ఆయన సన్నిధిలో మనము గడపగలిగితే, ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే, ఆయనలో మనము నిలబడగలిగితే
తగ్గిన సమయమందు మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. తగ్గిన సమయమందు హెచ్చించులాగున ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఒదిగిపోగలిగితే, వెయిట్ చేయగలిగితే ఆశీర్వాదాలన్నీ మన సొంతమే. హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా మీరు ఆదరించే హస్తం, కన్నీరు తుడిచే హస్తం, స్వస్థపరిచే హస్తం విన్నారు. ఈ 3 హస్తాలు నా జీవితంలో ఎలా పనిచేసినాయో మరి నేను మీకు మరి ఆలస్యం అవుతుందని అనుకోబాకండి. ఒక స్త్రీ ఇలాగ మీ ముందు నుంచొని ఇలా చెప్పగలుగుతుంది అంటే ఎన్నో సమస్యలు ఆటుపోటుల గుండా మరి ప్రతిరోజు మీరు టైంకి జూమ్ ముగించుకోవచ్చు. కానీ ఈరోజు నా సాక్ష్యం పూర్తిగా వినాలని ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి హల్లెలూయా. మరి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి నేను నా పేరు ఆశారాణి. మా వారి పేరు రాజశేఖర్ గారండి. మరి మా నాన్నగారు ఎస్ఐగా పనిచేసేవారు. మరి మేము మా తల్లిదండ్రులకి 4 సంతానం. మేము 4 ఆడపిల్లలమే, మగపిల్లలు లేరు. అయితే మరి మా నాన్నగారు ఎస్ఐ అవ్వడం వలన మాకు ఇంటిలో కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఎక్కువ ఉండడం వలన మాకు బయట ప్రపంచం పెద్దగా తెలిసింది కాదు. ఎందుకంటే మాకు ఏం కావాలన్నా హోమ్ గార్డ్స్ తెచ్చి ఇవ్వడం, మాకెప్పుడు కాలేజీకి, స్కూల్స్కి వెళ్ళాలన్న సెక్యూరిటీ తోటి వెళ్ళడం మాకు అలవాటు అయిపోయి మాకు బయట ప్రపంచం అనేది తెలియకపోకుండా అలా అయిపోయింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడంటే 30s వచ్చినాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ అప్పట్లో మరి 16-17 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేయడం అప్పట్లో జనాలు. మరి ఏంటంటే నా వెనకతల ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నా తల్లిదండ్రులు నాకు వివాహ సంబంధాలు చూడటం జరిగింది. ఆ వివాహ సంబంధాలు చూసే క్రమంలో మరి చాలా సంబంధాలు అంటే ఒక 10-15 సంబంధాలు చూశారు. చూసినప్పుడు ఒక్క సంబంధం కూడా నాకు కుదరలేదు. కుదరకపోతే ఇరుగు పొరుగు వారు అనేవారు కదా, ఈమెకి నెత్తిలో సుడి ఉంది, ఈ దరిద్రం మొగుంది, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు అని చెప్పి భయంకరంగా ఈ టార్చర్ నేను అనుభవించలేకపోయేదాన్ని. అయితే మా అమ్మ అనేది కదా, మా అమ్మ చాలా దైవికంగా ఉంటుంది. మా అమ్మ అనేది కదా, మా నీ భర్త గురించి నువ్వే ప్రార్థన చేసుకో అంటే నేనేం ప్రార్థన చేసేదాన్ని అంటే, అయ్యా ఒక అటెండర్ ఉద్యోగస్తుడిని అన్నావు, లేదా ఎవరో ఒకటి నువ్వు, లేకపోతే కూలి చేసుకునేవాడిని అన్నావు. అసలు ఇదంతా వద్దు, నాకు ఎవరో ఒకడు భర్తగా వస్తే చాలు ప్రభువా, నాకు పెళ్ళైతే చాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. అసలు కానీ ఎలా ప్రార్థన చేయాలి మనం? అయ్యా నీ చిత్తంలో, నీ ఏర్పాట్లో, నీ ఏలికలో ఎవరుంటే వారిని తీసుకొచ్చి నాకు పరిశుద్ధ వివాహం చెయ్యయ్యా, అది కదా ప్రార్థన. నేను అలా చెయ్యట్లా, ఎవరో ఒకరిని పంపించు, ఎవరో ఒకరు అసలు ముందు పెళ్ళి అవ్వాలి అంతే. అలా చేస్తున్న క్రమంలో మరి నేను కూడా విసిగిపోయాను. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ నా వెనకాతలో ఉన్న 3 ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు. ఇక ఇలా ఉన్న క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నప్పుడు మరి ఒక అతనికి అట్రాక్ట్ అయిపోయి మరి అతన్ని ప్రేమించేసేసి మరి మా ఇంట్లో చెప్పాను, నేను అతనితోటే అతన్నే ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకుంటే మా అమ్మోళ్ళు అన్నారు కదా, అతనికి ఉద్యోగం లేదమ్మా, అతను నిన్ను ఏం పెట్టి పోషిస్తాడు, అతను నువ్వు ఎలా ఇచ్చేస్తావనంటే ఏం అవసరం లేదు. 15 సంబంధాలు చూశారు, ఒక్కడు కూడా నన్ను నచ్చుకోలేదు. ఆయన చాలా అందంగా ఉన్నాడు, నన్ను ఇష్టపడ్డాడు, నన్ను ప్రేమించాడు, మీరు పెళ్లి చేస్తారా చెయ్యరా లేకపోతే లేకపోమంటారా అని అడిగినప్పుడు నిరాహార దీక్ష చేశా. భయంకరమైన నిరాహార దీక్ష, గొడవలు చేసి ఎట్టకేళ్ళకి ఏంటంటే నేను లేచిపోతే మరి వెనకాల పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వు అని చెప్పి మా తల్లిదండ్రులు మరి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మరి ఎలాగో మరి మా పెళ్ళి అయితే చేయడం జరిగింది. కానీ పెళ్ళి జరిగిన తర్వాత మరి యవ్వన కాలంలో ఎలా ఉండకూడదో అంటానికి నేనే ఒక ఉదాహరణ. యవ్వన కాలంలో తల్లిదండ్రులు ఎదిరిస్తే, యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినకపోతే, యవ్వన కాలంలో తల్లిదండ్రుల్ని మనం హింసిస్తే ఎలాంటి శిక్ష వస్తుందో అంటానికి నేనే ఒక ఉదాహరణ. హల్లెలూయా. మరి ఇలా ఉంటే క్రమంలో పెళ్ళైతే చేశారు కానీ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు నన్ను వదిలేశారండి. వదిలేస్తే నా భర్తకి బాధ్యత తెలీదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు పెద్ద పెద్ద అన్నదమ్ముళ్ళు, ఆఫీసర్స్, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్ హోల్డర్సే. వాళ్ళు కూడా నేను ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కూడా నన్ను వదిలేసేశారు. ఇలా ఉండ క్రమంలో మరి మాకు 2 బిడ్డలు కూడా పుట్టేశారండి. అయితే పెళ్ళైతే చేసుకున్నాడు కానీ నా భర్త నన్ను వదిలేసి నెలలు అసలు ఇంటికి వచ్చేవాడు కాదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు.
అయితే ఎక్కడికి వెళ్ళాడు, మా అమ్మ అనేది దేశ దిమ్మరోణ్ణి చేసుకున్నావు కదే, చెప్పిన మాట వినకోకుండా చేసుకున్నావు కదే అనేది కుమిలి 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 ఏడ్చాను. ఒకరోజు మా అబ్బాయిని కడుపుతో ఉన్నప్పుడు మరి నేను మా పుట్టింటి వాళ్ళ టార్చర్ భరించలేక అత్తగారింటికి వెళ్ళిపోయా. ఎందుకంటే నా భర్త ఎక్కడ ఉంటున్నాడో తెలీదు, నెలలు నెల ఆయన ఇడిపోతున్నాడో తెలీదు, వస్తాడు కన్ను మొఖం చూపిస్తాడు వెళ్ళిపోతాడు. అంటారు కదా, పొయ్యిలో నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారంటారు కదా, అట్లాంటి స్థితి నాది. అలా ఉన్నప్పుడు మా అత్తగారింటికి వెళ్ళిపోయిన మా అబ్బాయిని కడుపుతో ఉన్నాను. మా అత్తగారు వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో ఈ దొంగతనాలు జరిగినాయి అని చెప్పడం, అయిపోయినాయి అని చెప్పడం, ఈపోయినాయి అని చెప్పడం, అసలు నా మీద ఎలాంటి భయంకరమైన నిందలు వేస్తుందంటే ఇక ఆమెకి నేను ఎదురు సమాధానం చెప్పలేక కత్తితో పొట్టలో పొడి చేసుకున్నానండి. ఆ కత్తితో పొట్టలో పొడి చేసుకున్నప్పుడు దేవుని దయవల్ల బిడ్డకి ఏం కాలేదు, కానీ మరి నేను కింద పడిపోతే మా అత్తోళ్ళు నేను చచ్చిపోయాను అనుకొని పరుగు పరుగున వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారండి. ఈలోపు ఇరుగు పొరుగు వారు చూసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మా తల్లిదండ్రులకి కబురు పెట్టినప్పుడు మరి మా తల్లిదండ్రులు వచ్చి, ఎందుకు కాదమ్మా, ఎందుకు చేసుకున్నావు, వద్దంటే వినలేదనంటే, నన్ను ఇప్పుడేం టార్చర్ చేయబాకండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడి నుంచి మా అమ్మోళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి డెలివరీ అయిపోయింది. మరి అబ్బాయి పుట్టేశాడు. మళ్ళీ ఇంకా కొన్నాళ్ళకి మా ఇంట్లో మా చెల్లెళ్ళు కూడా చాలా హింసలు పెడుతుంటే ఒకరోజు యాసిడ్ తాగేశానండి. నేను యాసిడ్ తాగేస్తే మరి నిజంగా చెప్పాలంటే మా అమ్మోళ్ళు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అంటే, అంతకు ముందు రోజే మా అమ్మ బాత్రూంలో అన్ని క్లీన్ చేస్తే ఆ యాసిడ్ బాటిల్లో వాటర్ పోసి పెట్టింది. హల్లెలూయా, యాసిడ్ ఉంటే నేను చచ్చిపోయేదాన్ని, కానీ దేవుడు అంతకు ముందు రోజే కడిగించి దాంట్లో వాటర్ పోసి పెట్టాడు. ఆయన చిత్తంలో నేను ఉన్నాను కాబట్టి. అలా ఇలా ఉన్న క్రమంలో మా వారు ఒకరోజు వచ్చినప్పుడు, నువ్వు చంపుతావో బతికిస్తావో నాకు తెలియదు, నేను ఇక్కడ ఉండను, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోంటే, ఆ తెలిసి తెలియని వయసులో మరి నేను కూడానండి డిగ్రీ చదువుకున్నాను. మరి టైపులు, షార్ట్ హ్యాండ్, లోయర్, ఆఫీసు, కంప్యూటర్ ఆఫీస్ మేనేజ్మెంటు, అలా నేను ఎలాంటి దాన్ని అంటే ఒక చదువుకున్న నిశాని లాంటి దాన్ని. అంత చదువు, డిగ్రీ చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను, కానీ నాకు బయట ప్రపంచం అంటే భయం, బయట వారితో మాట్లాడాలంటే భయం. కనీసం కూరగాయలు, ఈ రోజు కూడా కూరగాయలు తెచ్చుకోవడం తెలీదు. అలాంటి స్థితి నాది. అలాంటి భయంకరమైన తెలివిలేని నిశానిని నేను. కానీ హైదరాబాద్ వెళ్ళిపోయామండి. ఎలా బతకాలో తెలీదు. ఆయనకి బాధ్యత లేదు, నాకు బాధ్యత లేదు. తీసుకెళ్ళిన సరుకులు అయిపోయినాయి. మీరు నమ్మరు కానీ అండి, అప్పటికే వారం రోజులు మేము అన్నం తినక కడుపులో నొప్పి వచ్చేస్తుంది, బాధ. మా అబ్బాయిని మా అమ్మాయి దగ్గర మా అమ్మోళ్ళ దగ్గర వదిలేశాను. ఒక చిన్న పాప, నా కూతుర్ని తీసుకొని మేము హైదరాబాద్ వచ్చాం. అయితే మా పాపనేమో ఇల్లుగల్ల వాళ్ళతోటి అన్నం పెట్టండి కొంచెం పాపకి, మా వారు వచ్చేసరికి లేట్ అవుతుందని అలా సమదాయిచ్చామే కానీ మేము అన్నం తిని చాలా రోజులు అయిపోతుంది. అయితే అక్కడ వేలు విడిచిన ఒక బాబాయ్ ఉన్నాడని మేము తెలుసుకొని ఒక పూట వాళ్ళ ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం తినొచ్చామండి. అలా తినొచ్చినప్పుడు తర్వాత వాళ్ళు అన్నం పెడుతున్నారు కదా అని అన్నం కోసం కిలోమీటర్ వాళ్ళ ఇంటికి నడిచి మరి అన్నం కోసం వెళ్తేనండి, మీరు నమ్మరు, వాళ్ళు డేక్షాలు ఎత్తేయడం, ముఖం మీద తలుపులేయడం. చూడండి, మా ఇంట్లోనే కుండలు కుండలు అన్నం పడేసేవాళ్ళం, కుండలు కుండలు మూలన బస్తాలు బస్తాలు బియ్యం మూలిగేవి. ఒక మరి ఉన్నత స్థితిలో ఉన్న ఒక స్త్రీని, మరి ఉన్నత స్థితిలో ఉన్న నా భర్త, కానీ మేమిద్దరం అన్నం కోసం కిలోమీటర్ దూరం నడిచి అన్నం అంటే ఏంటో, ఆకలి బాధ అంటే ఏంటో నిజంగా నేను తెలుసుకున్నానండి. దేవుడు నాకు ఆకలి బాధ ఏంటో కూడా తెలియజేశాడు. నాకు ఆకలిగా ఉన్న వాళ్ళ బాధ తెలుసు, కష్టాల్లో ఉన్న వాళ్ళ బాధలు తెలుసు, శ్రమల్లో ఉన్న వారి బాధలు తెలుసు. ఎందుకంటే ఈ ఆకలి బాధ ఎంత కష్టమో అవతల వాళ్ళు చీగొట్టించుకొని, ఏంటే మీకు సిగ్గుసేరం లేదా, ఎప్పుడు చూసినా మా ఇంటి మీద పడి ఏడుతున్నారు అంటే వాళ్ళు ఆ మాటలు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ముందు నా ఆకలి తీరితే చాలు. అదే అలాంటి స్థితి. ఒకరోజు మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు డ్యూటీ పని మీద. వచ్చినప్పుడు అన్నం పెట్టమంటే, అన్నం లేదు నాన్న, మేమే తిని వారం రోజులు అయిందంటే మా నాన్న అన్నాడు కదా, అమ్మా ఇందుకు కదా నిన్ను ఉద్యోగస్తులకి ఇచ్చి చేస్తానంటే వినకోకుండా అంటే అతన్ని చేసుకున్నావంటే, నాన్న చచ్చిన పాముని ఇంకా చంపకు అని అన్నప్పుడు మా నాన్న అక్కడి నుంచి నన్ను మంగళగిరికి తీసుకొచ్చి, మంగళగిరిలో మరి మంగళగిరికి తీసుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంట్లో పెడితే నేను అన్నా, వద్దు, నాకేదన్నా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుపెట్టు, నేను అక్కడ బతుకుతా అన్నప్పుడు ఒక చిన్న రేకులిల్లు, 300 రూపాయలు పెట్టి రేకులిల్లు తీసుకొని ఆ రేకులింట్లో మరి మా కాపురం స్టార్ట్ చేసామండి. హల్లెలూయా.
ఇలా స్టార్ట్ చేసిన మా కాపురము చిన్నగా ప్రార్థన, ఎందుకంటే నా తల్లి దైవికంగా ఉంటుంది కాబట్టి, మరి నేను చిన్నతనం నుంచే దేవుని నమ్ముకున్న బిడ్డను కాబట్టి ప్రార్థనే చేసేదాన్ని. ప్రభువా, నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా, నా కుటుంబంలో దీవెనివ్వయ్యా, నా కుటుంబంలో మరి నాకు సంపాదన లేదు కదా, ఒక బ్రతుకు తెరువు అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని దినాల తర్వాత నా భర్తకు ఒక ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించాడు. ఆ ప్రైవేట్ ఉద్యోగం 1800 ఆ ప్రైవేట్ ఉద్యోగం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అలా స్టార్ట్ అయిందండి మా కాపురం. ఈ లోపు ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, కానీ నాకు బయట ప్రపంచం అంటే భయం, బయట వాళ్ళతో మాట్లాడాలంటే భయం. కాబట్టి మా అమ్మ అనేది కదా, నువ్వు ఎటు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేదు, నిన్ను చదివిచ్చిన వేస్టే, పోలీస్ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ తీసుకొని కుట్టిస్తున్నాము, అలాగన్నా నేర్చుకో అని చెప్పి మా అమ్మ నాకు చిన్న చిన్నగా టైలరింగ్ కుడతాం నేర్పించిందండి. అలా నేర్పించినప్పుడు నేను కూడా చిన్న చిన్నగా బట్టలు కుడతాం నేర్పించాను. అలా నా భర్త తెచ్చే సంపాదన, నేను కుట్టే సంపాదన, దేవుడి వెళ్ళిన బిడ్డల్ని ఇలాగా చదివించుకుంటా కొంచెం మంచి స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ ఒకరోజు వచ్చి, అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావా అని అంటే, ఏం ప్రార్థన చేయమంటావు, ఎలా ప్రార్థన చేయమంటావు, పొద్దున్న లేసి ఆయన క్యారేజీ, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఈ బట్టలు కుట్టాలి, అస్సలు భయంకరమైన రెస్ట్ లేకోకుండా నన్ను ఇలా చేసేసాడు ఆ దేవుడు అని చెప్పి నేను బాధపడితే మా అమ్మ అనేది, దేవుణ్ణి ఎప్పుడు దూషించక తల్లి, నువ్వేం చేస్తావంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి బాకమ్మా, నువ్వు అంట్లతో ఉంటావు కదా, అంట్లు తోమేటప్పుడు ప్రభువా ఈ అంట్లుని ఎలాగా తెల్లగా శుభ్రం చేస్తున్నానో అలాగే నా హృదయంలో ఉన్న మలినమైన మస్టుని శుభ్రం చేయి ప్రభువా అని ప్రార్థన చెయ్యమ్మా అనేది. మరలా బట్టలు ఉతుకుతావు కదా తల్లి, బట్టలు ఉతికేటప్పుడు అయ్యా ఈ సబ్బుతోటి నేను ఎలాగా ఈ బట్టల్ని శుభ్రం చేస్తున్నానో అలాగే నా మనసుని హిస్సోపు కంటే తెల్లగా కడుగయ్యా అని ప్రార్థన చేయమనేది. మరలా ఇల్లు ఉడుస్తావుగా అమ్మ, ఇల్లు ఉడిచేటప్పుడు ప్రభువా ఇదిగో నాయన ఈ మురికిని మరి ఈ చెత్తని నేను ఎలాగైతే బయటికి నెట్టేస్తున్నానో నా కుటుంబంలో ఉన్న చీకటి శక్తుల్ని, అంధకార శక్తుల్ని యేసు నామంలో బయటికి వెళ్ళగొడుతున్నానని ప్రార్థన చెయ్యమ్మా అని నా తల్లి చెప్పేది. మరలా మరి పొయ్యి దగ్గరకు వచ్చినప్పుడు అనేది కదా, అమ్మా ఈ స్టవ్ వెలిగిచ్చి నువ్వు అన్నం వండుతున్నావు కదా ప్రభువా, ఒకప్పుడు ఈ తిండికి నోచుకోలేని దాన్ని ప్రభువా, నాకు ఈరోజు 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి నువ్వు శక్తినిచ్చావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు కాబట్టి ఇందును బట్టి నీకు వందనాలయ్యా అని స్తుతి చెప్పమ్మా అనేది. కూర్చున్నా, నుంచున్నా, లేచినా నువ్వు స్తుతి చెప్పు తల్లి, స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని చెప్పి నా తల్లి ఆ రోజు చెప్పిన ఆ మాట నేను ఈ రోజు కూడా లేచినా, కూర్చున్నా, పడుకున్నా నేనే కాదు నా కూతురు కూడా స్తుతిస్తానే ఉంటుందండి. హల్లెలూయా. తల్లులైన వారిని మనం ఏం చేస్తే మన బిడ్డలు కూడా ఆ దారిలోనే నడుస్తారు. అలా ఉంటూ ఉన్న క్రమంలో మరి నాకు ఒకరోజు భయంకరంగా మా పిల్లలు 4-5 తరగతులకు వచ్చారు. నాకు భయంకరంగా జబ్బు చేసిందండి. ఏం జబ్బు చేసిందంటే నాకు థైరాయిడ్ వచ్చి ఈ గొంతు అంతా ఇలా మూసుకుపోయింది, గొంతు అంతా ఇలా మూసుకుపోయిందే కాకుండా నా థైరాయిడ్ వలన నా ఒంట్లో ఉన్న రక్తం అంతా నీరైపోతుంది. ఇలాగ నేను ఎలా అంటే ఒంట్లో నీరు పెరిగిపోయి 120 కేజీలకి పెరిగిపోయా. 120 కేజీలకి పెరిగిపోయి ఎలా అయిపోయానంటే ఒక భయంకరమైన రూపంతో వస్తే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఆ డాక్టర్ గారు అన్నారు, ఇమ్మీడియట్లుగా బ్లడ్ ఎక్కిచ్చి ఈమెకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈమె ఒంట్లో రక్తమే లేదు, మొత్తం నీరే ఉంది, చనిపోయిద్దని చెప్పారు. చనిపోయిద్దని చెప్పినప్పుడు ఒక పర్సనల్ గొడవల వలన మా తల్లిదండ్రులు కానీ, మా అత్తమామలు కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ ఎవరు మా దగ్గరికి రావట్లేదండి. 2 చిన్న బిడ్డలు, నా భర్త ప్రైవేట్ ఉద్యోగము. మరి అలాంటి సమయంలో మరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నేను 25 రోజులు ఉండాల్సి వచ్చిందండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా భర్త పగలంతా మరి హాస్పిటల్ నన్ను అడ్మిట్ చేశాడు. పగలంతా ఒక ఆయాకి చెప్పి వెళ్ళేవాడు. మరి నైట్ పూట నా భర్త నా పిల్లల్ని తీసుకొని వచ్చి నా మంచం పక్కనే కింద పడుకునేవాడండి. పగలంతా ఆయన మా పిల్లల్ని స్కూల్కి పంపించి ఆయన డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చి నా దగ్గర పడుకునేవాడండి. నిజమో చెప్పండి? అందరూ ఉన్నా అనాథలమి, అందరూ ఉన్నా ఏమీ లేని వారిమి ఒక హాస్పిటల్లో మరి అలాగూ నేను ఉంటూ ఉండగా నాకు గొంతు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఆ గొంతు ఆపరేషన్ ఐసీయూలో పెట్టినప్పుడు ఈ చివరి కుట్టు సరిగా కలపలేదండి. చివరి కుట్టు సరిగా కలపపోయేసరికి ఏమైందంటే 3 రోజులు నన్ను ఎవరు కదిలించలేదు. ఆ బ్లడ్ అంతా పోయి
మూడు మూడు బాటిల్స్ ఎక్కించిన బ్లడ్ మొత్తం పోయి ఈపంతా తడిచిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి కాలిపోయిన శరీరం లాగా నా ఈపంతా అయిపోయిందండి. ఈ జుట్టు కూడా మొత్తం అంటుకుపోయి అప్పచ్చల్లాగా అయిపోయిందండి. మరి మూడో రోజు నా భర్త నన్ను లేపి మరి పాలు తాగించడానికి లేపినప్పుడు మరి ఆయన ఈపు మీద చేయి పెట్టి లేపినప్పుడు ఈపంతా పుండులాగా మారిపోయి అలా ఉన్నప్పుడు మరి డాక్టర్స్ని గట్టి గట్టిగా అరిస్తే అరవబాకండి అని చెప్పి ఆ చివరి కుట్టు సైలెంట్గా కలిపేసి నన్ను వాటికి షిఫ్ట్ చేస్తే కట్లు, గొంతుకి కట్లు, పడుకుంటే ఈపు బాలేదు. అలాగే ఒక ఉత్సవ విగ్రహం కూర్చున్నట్టు రెయ్యం బొగులు కూర్చొని ఈపు నొప్పి వచ్చేసిందండి. మరి తల్లిదండ్రులన్నా ఉంటే ఆ ఈపు కత్తుకుపోయిన జుట్టు తీసేవాళ్లే కానీ ఎవరూ లేరు. మరి నా భర్తే మరి ఒక మగ్గులో నీళ్లు తీసుకొచ్చి మరి ఒక గుడ్డ దడిపి చిన్న చిన్నగా ఆ ఈపు కట్టిపోయిన జుట్టుని తీసి మరి ఆ ఈపంతా ఒక మందుగుడ్డతో తుడిచేవాడండి. అలా నన్ను నా భర్త, నేను అంటాను, ఎక్కడదండి ఆ ప్రేమ? తల్లిదండ్రులు చూడకపోయినా, మరి అత్తమామలు చూడకపోయినా, తోడపుట్టిన వారు చూడకపోయినా, మరి నా భర్త ఆ రోజు నాకు అంత పరిచర్యారు. ఆ తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తరువాత ఈ కుట్లు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే ఈ కుట్లు మొత్తం చీలిపోయి మళ్ళీ ఇదంతా బయటకు వచ్చేసిందండి. అలా వచ్చినప్పుడు భయపడిపోయాం. గబగబా మళ్ళా ఒక గుడ్డ చుట్టేసుకొని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక దూది లోపల ఉండిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పారండి. అప్పుడైతే మత్తులో కుట్లేశారు, కానీ మత్తు లేకుండా కుట్లేస్తుంటే దేవుడా, ఈ జీవితం నాకు అవసరమా అయ్యా, ఇన్ని బాధలు నేను పడలేనయ్యా అని చెప్పి చాలా ఏడ్చానండి, చాలా దుఃఖపడ్డాను. ఆ తర్వాత కుట్లేసిన తర్వాత నా భర్త నన్ను ఇంటికి తీసుకొచ్చి మరి కొన్ని దినాలు సెలవు పెట్టి మరి పిల్లల్ని స్కూలుకు పంపించి మరి నన్ను కూర్చోబెట్టి యాపాకు, పసుపు నూరి మరి నా ఈపంతా రాసి అలాగా స్నానం చేపించి ఒక చిన్న పిల్లలాగా నన్ను చూసుకొని నెల రోజులు నన్ను జాగ్రత్త చేసుకున్నాడండి నా భర్త. నేను అంటాను, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ దయ అని నేను అనుకుంటాను. నా దేవుడు నాకు ఇచ్చినదే అనుకుంటా. ఇలా నన్ను దేవుడు మరి మంచిగా నన్ను, ఈలోపు మేము చక్కగా 2 బెడ్రూమ్లు ఇల్లు కూడా కట్టుకున్నాము, మంచిగానే ఉన్నాము. అలా ఉంటూ ఉండగానే మరి ఒకరోజు నాకు భయంకరమైన జబ్బు చేసిందండి మరలా. ఆ జబ్బు ఏంటంటే ఒక్క ఇడ్లీతోటే నేను ఇంకా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అసలు ఇంకా. అయితే నా భర్త చూసి అన్నాడు కదా, అమ్మా నీ బిడ్డలకి నీకు నేను సేవ చేయలేకపోతున్నాను, నా ఉద్యోగం కూడా పోయేలా ఉంది, కొన్ని రోజులు నువ్వు ఏమన్నా ఒక అమ్మ దగ్గర ఉంటావా, మీ అమ్మ దగ్గర అని అన్నప్పుడు, సరే నేను కూడా చూస్తున్నాను ఆయన్ని బాధ పెడతాం, నాకు ఇష్టం లేదు, సరేలేండి ఉంటా అన్నా. అలాగూ నన్ను మా అమ్మ దగ్గర వదిలేసి, అత్తమ్మ మరి ఏమని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఏమన్నా అయితే నాకు కబురు పెట్టని చెప్పి నా భర్త వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే డాక్టర్స్ అంటున్నాడు, ఇక ఈమె బతకదు, ఇక ఈమె రోజుల మనిషే, మీకు ఎవరికన్నా కబుర్లు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఇక ఈమె బతకదు అన్నారు. అలాంటప్పుడు నేనైతేనండి, మా నాన్న అయితే అనేవాడు కదా, ఇది ఎవరికి సుఖం లేని బిడ్డ, పెళ్ళయిన దగ్గర నుంచి దీనికి అన్ని కష్టాలే, పెళ్ళయిన దగ్గర నుంచి రోగాలే, పెళ్ళయిన దగ్గర నుంచి శ్రమలే, ఎందుకే నీ బతుకు చావరాదు అని నా తండ్రి అంటే, నా తల్లి అన్నది, అలా అనకయ్యా, అలా అనుకో, దేవుడున్నాడు, ఏ దేవుడున్నాడు, ఎక్కడున్నాడు, అది పెళ్లి చేసుకునే దగ్గర నుంచి అన్ని కష్టాలు పడుతుంటే ఏ దేవుడు చూస్తున్నాడని నా తండ్రి నన్ను విమర్శిస్తే, నా తల్లి నా మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రభువా అని. మా అమ్మ నన్ను కూడా అనేది, అమ్మా ప్రార్థన చేసుకో తల్లి అని. నిజమండి, నేను మా అమ్మోళ్ళ ఇంట్లో ఒక వరండా ఉండేది, ఆ వరండాలో పడుకొని గోడ తట్టుకు తిరిగి, ప్రభువా హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న దేవుడివి, నన్ను జ్ఞాపకం చేసుకోవా, మరి నా చిన్నతనం నుంచే నేను నిన్ను నమ్ముకున్న బిడ్డను కదా ప్రభువా, ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు మరి నాకు పెట్టొద్దని నేను అనను, కానీ తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని. మరి ఒకవేళ నేను చనిపోతే గనక ప్రభువా నీ పరలోక రాజ్యాన్ని నన్ను చేర్చుకోయ్యా అని చెప్పి అదే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్నండి. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగానే మరి ఓపిక లేకపోయినా నేను 3 లెటర్లు రాశా. ఒకటి నా భర్తకి రాశా, ఏమండి ఇక నేను మెడికల్గా అన్ఫిట్, ఇక నేను చనిపోతా, ఇక నేను బ్రతకను, కాబట్టి నువ్వు అలా ఉండకు, వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో,
నేను పెళ్ళైన దగ్గర నుంచి నిన్నే విధంగా సంతోష పెట్టలేదు, నిన్నే విధంగా ఆనంద పెట్టలేదు, కాబట్టి నేను చనిపోయినాకైనా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని నా భర్తకి లెటర్ రాశానండి. తర్వాత కోర్టుకి లెటర్ రాశాను. ఏమనంటే మెర్సీ కిల్లింగ్, నేను చచ్చిపోతాను, ఈ బాధలు పడలేను, ఈ శ్రమలు పడలేను, నేను చచ్చిపోతానని చెప్పి కోర్టుకు రాశాను. పోలీస్ స్టేషన్కి ఏం రాశానంటే నా అనుమతితోటే నా భర్త పెళ్లి చేసుకుంటాడని రాశానండి. హల్లెలూయా. మరి అలాంటప్పుడు నేను యేసన్న గారి పాట ఒకటి భలే గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే ఆయన రాసిన పాట ఏంటంటే, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. ఇలా నేను ఈ పాట పాడుకుంటూ శ్రమల్లో దేవునితో ఆనందించుకుంటూ, శ్రమ వచ్చిన శ్రమ అంతే నా ఆనందం అనుకుంటూ ఉంటూ ఉండగా నా భర్త రానే వచ్చాడు. వచ్చి ఆయన ఎలా అంటే నన్ను చూసి భయపడిపోయాడు. ఎందుకంటే నా రూపం దెయ్యం రూపం అయిపోయింది, నా రూపం ఇక పిశాచి రూపం అయిపోయింది. చిన్న బిడ్డలు నన్ను చూస్తే భయపడిపోతున్నారు. వచ్చిన జనం అందరూ ఇంకా చచ్చిపోయింది, ఇక దెయ్యం రూపం వచ్చిందన్నారు. మా నాన్న అయితే తిప్పని భూత వైద్యుడు లేడు, తిప్పని చేతపడినోళ్ళ దగ్గరికి లేడు, అసలు ఎక్కడికంటే అక్కడికి భయంకరంగా నన్ను తిప్పి మరి దెయ్యం పట్టిందని దెయ్యాలు వదిలిచ్చే వాళ్ళ దగ్గర కూడా తిప్పాడు. కానీ మరి ఎవ్వరు ఏ దెయ్యం లేదు ఏమి లేదు అన్నారు. కానీ నాకైతే ఆరోగ్యం బాగవలేదు. నా భర్త నన్ను చూసి భయపడిపోయి మరి ఒక్క క్షణం దూరంగా ఉండి మళ్ళీ దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు, ఏంటమ్మా ఎలా ఉన్నావంటే చాలాసేపు ఆయన ఒళ్ళో తలబెట్టుకొని ఏడ్చి చిన్నగా ఆ లెటర్ తీసి నా భర్తకు నేను ఇచ్చానండి. ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఏంటిదమ్మా అన్నాడు. ఒక్కసారి చదవండి అన్నాడు. ఆ లెటర్ తీసి నా భర్త చదివి వెంటనే ఆ లెటర్ చించి పాడేసి నన్ను హగ్ చేసుకొని, అమ్మా నీ మీద నాకు ప్రేమ లేక కాదమ్మా, నేను పిల్లలకి చేయలేక నీకు చేయలేక నేను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను, కానీ నువ్వంటే ప్రేమ లేక గా తల్లి, అమ్మో నువ్వు ఇంత బాధపడుతున్నావంటే అసలు నేను ఇక్కడ వదిలేసేదాన్ని కాదని చెప్పి నా భర్త ఆ క్షణములోనే నా తల్లి దగ్గర నుంచి నన్ను మంగళగిరికి తీసుకొచ్చి స్పూను గంజి, స్పూను జ్యూసు, స్పూను ఆయన ఉద్యోగం కూడా పూర్తిగా వదిలేసి నన్ను బతికించుకోవడానికి ఆయన శతం విధాల ప్రయత్నం చేశాడండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? ఈ రోజున ఒక్కొక్క మగవాడు పక్కన ఉన్న భార్యని వదిలేసి ఎంతో మంది బయట వాళ్ళ వైపు చూస్తున్న రోజుల్లో ఒక కురుపి మొఖం దాన్ని, ఒక కుష్టు మొఖం దాన్ని, దేనికి పనికిరాని ఒక స్త్రీని ఎంత ప్రేమగా చూసుకున్నాడండి నా భర్త. అది ఎక్కడ నుంచి వచ్చిందంటే నా పరమ తండ్రి నుంచే. నా విశ్వాసాన్ని బట్టి నా భర్తని నన్ను ప్రేమించే విధంగా నా దేవుడు చేశాడు. హల్లెలూయా. మరి ఆ రోజు నుంచి నా భర్త నన్ను చాలా ప్రేమగా, చాలా ఇక ఒక పత్తి పిల్లవాడిలాగా చూసుకుని ఈ రోజున నేను మీ ముందు నిలబడడానికి సజీవ సాక్ష్యమే నా భర్త. హల్లెలూయా. అయితే ఎంతోమంది ఆయన్ని చెడగొట్టాలని చూశారు, ఎంతోమంది ఆయన్ని ప్రేరేపణ చేశారు, కానీ నా ఆశనే నా ముఖ్యం, నా ఆశ తర్వాతే ఎవరైనా అని చెప్పాడండి. ఆ మాటకి నేను నా జీవితం మొత్తం నా దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. హల్లెలూయా. మరి అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎంత ప్రేమ అయితే ఉందో ఈ రోజుకు కూడా అదే ప్రేమ నా భర్త. ఇలా నన్ను బాగుపడ్డాను. ఇంకే ఇలా ఉన్న కొన్నాళ్ళ తర్వాత నాకు ఆరోగ్యం బాగాలేనందు వాళ్ళు ఇల్లు అమ్మేశాం, వాకిళ్ళు అమ్మేశాం, పూర్తిగా ఇక మేము రోడ్డున పడిపోయాం. రోడ్డున పడిపోయిన తర్వాత మా అత్తగారి ఊర్లో ఒక చిన్న ప్లేస్ ఉంటే, మరి ఏమండి ఇక్కడ ఇంతమంది అప్పులు బాధ తట్టుకోలేకపోతున్నాం కదా, ఇల్లు వాకిళ్ళు అమ్మేసి ఆ మిగతా డబ్బుతోటి మన ఊరెళ్ళి రేకుల షెడ్ అయినా వేసుకొని అక్కడ ఉందామని చెప్పి నా భర్తని మరి ఇంటిని అమ్మేసి నా బిడ్డల్ని తీసుకొని నేను మా ఊరికి పిడుగురాళ్ల దగ్గర దాచేపల్లి మా అత్తగారి ఊరు, అక్కడికి వెళ్ళినప్పుడు మరి
అక్కడికి వెళ్ళేటప్పుడు మా బావగారు వాళ్ళు, మా తోడికోడళ్ళు వాళ్ళందరూ చాలా కోటీశ్వరులు. మేమేం చేసామంటే పిల్లలు 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా మా కొడుకుని మా కూతుర్ని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్కి చేర్పించామండి. చేర్పించిన తర్వాత మా అమ్మాయిని డాక్టర్ చేయాలన్నది, మా కొడుకుని డాక్టర్ చేయాలనేది మా ఇష్టం. అయితే వాళ్ళు అంటారు కదా, అబ్బో తినటానికి మెతుకులేదే, పిల్లల్ని డాక్టర్స్ చేయాలా నువ్వు? ఆ పిల్లని 10వ తరగతికి పెళ్లి చేయండి, ఈ పిల్లని ఏ కొట్లో గుమస్తాగా పెట్టండి, చదువులు అవసరమా? లేనప్పుడు ఎందుకమ్మా మీకు ఈ బడాయి అని మా తోడుకోళ్ళు అంటుంటే, అంటే మీరు నమ్మరు కానీ నేనైతే ప్రభువా గొప్పవాళ్ళేనా చదువుకునేది, ఉద్యోగస్తులు బిడ్డలేనా డాక్టర్స్ అయ్యేది, అయ్యా మాలాంటి సామాన్యులు అవ్వరా అని చెప్పి వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే ఒక్క మాట కూడా నేను ఎదురు చెప్పేదాన్ని కాదు. కానీ నా ప్రభు పాదాలు పట్టుకునేదాన్ని, నా ప్రభు పాదాలు వదిలేదాన్ని కాదు. ప్రభువా ఎంతమంది మమ్మల్ని హింసిస్తున్నారు, ఎంతమంది మమ్మల్ని విమర్శిస్తున్నారు, ఎంతమంది మమ్మల్ని నీరుగారుస్తున్నారు ప్రభువా, కానీ నువ్వు గొప్ప దేవుడవయ్యా, దీనుల్ని దరిద్రుల్ని పెంట కుప్పలో నుంచి లేవనెత్తే దేవుడవయ్యా, ఒక్కసారి ఈ దీన దాసురాలి మొరని వినయ్యా, ఈ దీన దాసురాలి మొరని వినయ్యా అని చెప్పి ప్రతి దినము నా బిడ్డల కోసం కన్నీరు కార్చేదాన్ని, నా భర్త కోసం కన్నీరు కార్చేదాన్ని. అలాగూ దేవుడు నా కన్నీటిని చూసి మరి నిజంగా అండి, నా కూతురు గుంటూరులో జీజీహెచ్లో ఎంబీబీఎస్ డాక్టర్ అయింది, నా కొడుకు జర్మనీలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యాడు. హల్లెలూయా. మరి అలాగూ నా బిడ్డలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారు. ₹1 నేను నా కొడుక్కి కట్లా ఫ్రీగా జర్మనీలో సీట్ వచ్చింది, ₹1 నా కూతురికి కట్లా ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎక్కడదండి ఈ ధన్యత? తీసివేయబడ్డాం, వెలివేయబడ్డాం, తిరస్కరించబడ్డాం, అందరూ ఉన్న అనాథలని ఎవరు మమ్మల్ని హక్కులు చేర్చుకోలేదు. కానీ ఆ దేవుడు మమ్మల్ని హక్కుని చేర్చుకొని మా మొర విని మరి నా బిడ్డలు గొప్పగా చేశాడు. హల్లెలూయా. ఈలోపు మరి నా భర్తకు కూడా మరి రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీలో ఎస్సీసీఎల్ స్టేట్ లీడర్ అయ్యాడండి నా భర్త కూడా. హల్లెలూయా. ఎక్కడదండి అది నా కన్నీళ్ళు ప్రార్థన. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం నువ్వు కన్నీళ్ళు నీళ్లు విడిచినట్టు నీ కన్నీళ్లు విడవమన. నిజం, ఒక తల్లి ప్రార్థన ఎంత గొప్పదో అంటానికి నేనే ఒక ఉదాహరణ. నా బిడ్డలను అంత గొప్పగా చేసుకున్నాను. ఇలా నా కూతురు ఎంబీబీఎస్, నా కొడుకు జర్మనీలో ఎంబీబీఎస్ చేస్తూ ఉండేవాడు. మేము మంచిగా గృహం కట్టుకున్నాము. మేము చక్కగా మంచిగా హ్యాపీగా ఎవరైతే మమ్మల్ని మరి నేనైతే అసలు పెళ్ళిళ్ళకి పేరంటాలకు కూడా పోనండి. ఎందుకంటే మరి మా చెల్లెళ్ళు ఏమా పెళ్ళికి వస్తున్నావా అని అడిగితే నేను అనేదాన్ని, అమ్మా మీరంటే మెడదిరగని నగలేసుకొస్తారు, పట్టు చీరలు కట్టుకొస్తారు, నా దగ్గర అయితే పట్టు చీరలు లేవు, నగలు లేవు. మరి నేను పసుపు తాడు వస్తే అందరు నన్ను చిన్న చూపు చూస్తారుగా అంటే మా చెల్లెళ్ళు ఏమనాలండి, అక్క నీకు నగలు లేకపోతే ఏమైంది, మా నగలేసుకో, నీకు చీరలు లేకపోతే నా చీర కట్టుకుందురా అనాలి కదండి. కానీ సరేలే రాకపోతేలే అనేవాళ్ళండి. అందుకని నేను అస్సలు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఏ పేరెంట్, నా ఊపిరి నా శ్వాస అన్నీ నా దేవుడే, నా దేవుడితోటే స్నేహం, నా భర్తే నాకు దైవం, నా పిల్లలే నా కళ్ళు, అలా నా కుటుంబమే నా దీవెన అనుకొని బ్రతుకుతున్నాము. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు నా కొడుకు మరి జర్మనీ నుంచి మరి ఇండియాకు వచ్చాడండి. వచ్చినప్పుడు మరి నా కొడుకు మరి ఇది వరకు ఎప్పుడు వచ్చినా మా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు, కానీ ఈసారి నాతోటే గడుపుతున్నాడు, నాతోటే ఉంటున్నాడు. ఏంటి నాన్న అంటే, మమ్మీ ఎప్పుడు అమ్మమ్మతోటే గడుపుతా కదా, ఈసారి నీతో గడుపుతాను అనేవాడు. మళ్ళీ నా కొడుకు అనేవాడు కదా, మీ చెల్లెళ్ళు నేను చిన్న చూపు చూశారు కదా, కానీ నేను నిన్ను గొప్పగా నిలబెడతా, నేను విదేశాలకు తీసుకెళ్తా, వాళ్ళకంటే ఇనుముక్కులుగా నిన్ను నిలబెడతానని చెప్పి నా కొడుకు నాతో అనేవాడండి. కూర్చున్నా నుంచున్నా నా కొడుకు నాకు ముద్దులు పెడతా, నా ఒళ్ళో పడుకుంటూ నన్ను ఎంత మురిపించాడంటే, మా అమ్మ చెప్పేది, అమ్మ పిల్లోడిని అంతసేటు చూడబాకు, తల్లి దిష్టి బోధిష్టి అనేదండి. నా కొడుకు 6'2" అడుగులు ఉంటాడు, చక్కగా సినిమా యాక్టర్ లాగా చాలా అందంగా ఉంటాడు, 23 సంవత్సరాలు. అయితే ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు నెట్ సెంటర్కి వెళ్ళొస్తా మమ్మీ, అక్కడ మా ఊర్లో నెట్ ఉండదండి, ఊర్లోకి వెళ్ళాలి, ఊర్లో అంటే సెంటర్కి వెళ్ళాలి, నెట్ సెంటర్కి వెళ్ళొస్తాను అనే చెప్పాడు. ఇంకా 15 రోజుల్లో వాడు జర్మనీ వెళ్తాడు. అయితే సరే నెట్ సెంటర్కి వెళ్ళొస్తా అన్నప్పుడు సరే నాన్న అన్న. 4 గంటలకి నెట్ సెంటర్కి వెళ్ళాడండి. మరి 5 గంటలకి కబురు వచ్చింది మనోజ్కి యాక్సిడెంట్ అయిందని. అయితే
నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా చిన్న దెబ్బలతోటే నా బిడ్డను వదిలేయ్యా. అయ్యా గాయముని పెట్టువాడు నువ్వే, పూడ్చువాడు నువ్వే. నీ బిడ్డల చుట్టూ నీ దేవదూతలు ఉంచుతానన్నావు కదా ప్రభువా. నా బిడ్డకి నాయనా నీ కాపాడే దేవదూతలు ఉంచయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నానండి. ఈలోపు మా ఇంటికి ఒకళ్ళొకళ్ళుగా మరి చాలా మంది రావడం జరిగింది. చాలా మంది వస్తున్నప్పుడు, ఏంటి అందరూ మా ఇంటికి వస్తున్నారు, మీరు హాస్పిటల్కి వెళ్ళట్లేదా అంటే, మగవాళ్ళు అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, నిన్ను చూసుకోవడానికి మేము వచ్చామంటున్నారు. ఇలా ఉంటూ ఉండగానే మరి రాత్రి 2 గంటలకల్లా మా అమ్మోళ్ళు మా చెల్లెళ్ళు అందరూ వచ్చారండి ఇంటికి. ఏంటి అందరూ వచ్చారు, ఏమైంది అసలు నా బిడ్డకి ఏంటి అని నేను అడిగితే, ఏం కాలేదు బాగానే ఉన్నాడు, ఏం కాలేదు బాగానే ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే అసలు ఏమైందంటే, మా అబ్బాయి నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఫ్రెండ్స్, అరే జర్మనీ వెళ్తే మళ్ళీ ఇప్పుడప్పుడే రావు కదా, మళ్ళీ ఎప్పుడుకో వస్తావు కదా, ఇక్కడ కృష్ణా నది ఉంది, 3 నదుల సంగమం, అక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళొద్దాం రా అని చెప్పి వాడిని నెట్ సెంటర్ దగ్గర నుంచి ఆ కృష్ణా నదికి తీసుకెళ్ళడం జరిగినప్పుడు మా వాడు ఒడ్డునే కూర్చున్నాడు. కానీ అవతల తీసుకెళ్ళిన బిడ్డ ఒకడు మునిగిపోతా, మరి మనోజ్ నన్ను కాపాడరా అన్నప్పుడు వాడు అనుకోని ఉంటాడు, ఏప్రిల్ నెల నీళ్లు తక్కువ ఉన్నాయి, నేను 6'2" అడుగులు ఉన్నాను, వాడిని ఎలా అయినా కాపాడుతానా అని అనుకోని ఉండొచ్చు నా కొడుకు. వాడిని లాగి ఆ ఊపు మీద వీడెళ్ళి ఊబిలో పడిపోయి చనిపోయాడంటే, ఇప్పుడు చెప్పండి నా బిడ్డ ఎంత మురిపిచ్చాడు. మరి నా బిడ్డలే నా కళ్ళు అనుకొని ఎంతో ప్రేమించాను. ఎన్నో బాధలు గుండా, ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో ఇరుకులు గుండా, ఎన్నో ఇబ్బందులు గుండా, తిండి లేని సమయం గుండా, ఆరోగ్యం క్షీణించిపోయి, మరి ఆప్తులే నన్ను వదిలేసి అనాథలమయ్యి ఏకాకులైన తర్వాత చివరికి నా కొడుకును కూడా నేను కోల్పోయినప్పుడు, నా కొడుకు చనిపోయాడని తెలవంగానే నా మైండ్ పోయి, నేను మా అబ్బాయిని కూడా చూడలేదండి చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడు. 3 రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచాను, కోమాలోకి వెళ్ళిపోయాను. 3 రోజుల తర్వాత వాడు ఎక్కడ పడుకోబెట్టారో తెలీదు, చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయానండి. అలా నా కొడుకు చనిపోవడం జరిగింది. అలాగ తర్వాత మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని మా అమ్మ మా నాన్న వెళ్ళిపోయారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మా చెల్లెళ్ళు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మా చెల్లెళ్ళు వెళ్ళిపోయారండి. మరి నా భర్త అయితే ఫుల్గా తాగి ఆ సమాధి దగ్గరే పడుకునేవాడు, రెయ్యంబొగులు. మరి నా కూతురు అయితే నన్ను ఎంతగానో కాపాడేది. ఇలా ఉంటూ క్రమంలో నేను బాగా ఆలోచించేసరికి నాకు మెంటల్ వచ్చేసిందండి. నాకు మెంటల్ వచ్చేసేసి నేను ఇక ఈ లోకాన్ని మరిచిపోయి రోడ్ల మీద కూర్చునేదాన్ని. మా అబ్బాయి జర్మనీ నుంచి వస్తున్నాడు, మా అబ్బాయి జర్మనీ, ఇంక ఇదే. మా అబ్బాయి నన్ను తీసుకెళ్తాడు, మా అబ్బాయి నన్ను, ఇక ఇదే. అటు పక్క చూస్తే నా భర్త సమాధిలో పడుకుంటే ఆయన్ని తీసుకొచ్చి, ఈలోపు మా ఊర్లో అందరూ వయసు పిల్లోడు చచ్చిపోయాడు, వాడు దెయ్యం అయిపోయాడు, ఆ ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, ఆ ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా వాడు దెయ్యం అవుతున్నాడు, దెయ్యం పట్టేస్తుంది అని చెప్తుంటే ఒక్క పురుగు మా ఇంటికి రాలేదండి. ఏకాకులం అయిపోయా, అందరూ ఉన్నారు అనాథలమే. అటు నా కూతురు నా భర్తను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే, ఇటు నేను వెళ్ళి రోడ్ల మీద కూర్చుంటే ఒంటరి పోరాటం చేసిందండి నా బిడ్డ ఒక్కతే ఏడ్చుకుంది. తల్లిదండ్రులు ఇద్దరిని లోపల కూర్చోబెట్టి నాకు స్నానం చేపించి, నాకు అన్నం తినిపించి, నా భర్తకి సమరా ఇచ్చి కొన్నాళ్ళ తర్వాత, డాడీ నువ్వు ఇలా ఉంటే మమ్మీని ఎవరు చూస్తారు డాడీ, మమ్మీ ఇంకా పిచ్చిది, నువ్వన్నా కాస్త మైండ్లో ఉన్నావు డాడీ, మమ్మీ ఇంకా పిచ్చిది డాడీ, నేను చూస్తే MBBS అక్కడ నాకు క్లాసులు పోతున్నాయి, ఇటు చూస్తే ఆ మమ్మీ ఇలా ఉంది, ఇంకేం చేయాలి డాడీ అన్నప్పుడు మరి కొంచెం నా భర్త తటపటాయించుకొని మరి నన్ను మరి ఎట్లా అని చెప్పి ఒక మెంటల్ హాస్పిటల్లో, అప్పటికే 1 ఇయర్ అయిపోయింది, మెంటల్ హాస్పిటల్లో చేర్పిద్దామని చెప్పి ఒక మెంటల్ హాస్పిటల్లో మాట్లాడుకొని, ఆ మెంటల్ హాస్పిటల్లో మాట్లాడి ఇక తర్వాత 2 రోజుల తర్వాత ఇక నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సి ఉంటే, ఆ రాత్రి మరి మా అమ్మాయి వాళ్ళ ప్రొఫెసర్ ఫోన్ చేసి, మా అమ్మకి ఎట్లా ఉంది అని అడిగాడు. ఇంకా పిచ్చిలోనే ఉంది, ఇక మేము మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అంటే, అమ్మా ఒకసారి అమ్మని తీసుకురా అమ్మా ఇక్కడికి, అమ్మని ఒకసారి తీసుకొస్తే
మరి అమ్మను ఒకసారి చూద్దామని చెప్పినప్పుడు మరి అప్పటికే నన్ను చాలా హాస్పిటల్ తిప్పారంట, కానీ ఏ విధమైన ప్రయోజనం లేదు. చివరిసారి ప్రయత్నం చేద్దామని తీసుకువెళ్ళినప్పుడు దేవుని కృప వలన ఒక 2 షాక్ ట్రీట్మెంట్లకే దేవుడు నాకు మైండ్ని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి పిచ్చిదాన్నైతే ఏ లోకంలో ఉండాల్సిన దాన్నో, పిచ్చిదాన్నైతే మరి ఏ రోడ్లెమ్మట కూర్చోవలసిన దాన్నో ఈరోజు సజీవ లెక్కలో ఉంచి మీ ముందు కూర్చొని ఈ లోకం తెలియని దాన్ని, ఈ లోకం పోకడ ఎరగని దాన్ని, బయట ప్రపంచానికే తెలియని దాన్ని రోజున మరి చీల్చబడి, కొట్టబడి, కట్టబడి అనేక శ్రమల గుండా వచ్చి పిచ్చిదాన్ని అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఈ మైండ్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభువా, బ్రతికితే నీ కోసమే, చావైతే మేలే అయ్యా, నువ్విచ్చిన ఈ జీవితాన్ని నీ కోసమే నేను సమర్పించుకుంటున్నానయ్యా, నీ కోసమే నేను అంకితం చేస్తున్నానయ్యా అని ఆ రోజు నా మెంటల్ స్థితిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను దేవుని కోసం తీర్మానం చేసుకొని ఒక సమిధలాగా, మరి ఒక ఇవాంజలిస్ట్ లాగా, మరి నేను ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం వాక్యం, ఎక్కడికి వెళ్ళినా నాలాగా ఎవరున్నారో వాళ్ళని బలపరచాలని ఒక తీర్మానంతో మరి ప్రవ్వా నీవు ఉంటే చాలు ప్రవ్వా, నాకెవరు అక్కర్లేదని చెప్పి మరి అలాగ నేను ఉంటూ మరి ఈరోజు నేను ఉట్టిగా నేను వాక్యం చెప్పకూడదు, ఉట్టిగా నేను ఇలా చెప్పకూడదని ఒక 20 మంది పాస్టర్స్ తోటి నేను అభిషేకం తీసుకొని మరి DTH మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసి ఇప్పుడు మాస్టర్ ఆఫ్ థియాలజీ కూడా మరి స్టడీస్ చేసుకుంటూ మరి నా జీవితాన్ని, మరి మెంటల్ స్థితిలో ఉన్న నా జీవితాన్ని పక్కకు నెట్టి పాడేసి ఇక బ్రతుకుట క్రీస్తే అని ఒక తీర్మానంతో మరి ప్రభువా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని చెప్పి నేను ఒకరోజు బాగా భయంకరంగా ప్రార్థన చేశా. ప్రభువా ఇదిగో నాయనా, నా బిడ్డ చనిపోయాడు, ఒకానొక రోజు నేను నిత్యత్వంలో ఆయన కలుస్తా, కానీ ఇప్పుడు నా బిడ్డ ఎక్కడున్నాడయ్యా, గాలై దూలై తిరుగుతున్నాడా, ఒక్కసారి నా మొరని విని నా కొడుకు ఎక్కడున్నాడో చూపించన్నప్పుడు మరి ఒక దైవజనుడు నాకు ఫోన్ చేశాడు. అమ్మా, ఇచ్చిన బిడ్డని, ఆయన ఇచ్చిన బిడ్డను ఆయనే తీసుకున్నాడు కదా, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అంటే నేనొక్కటే అన్నాను, అయ్యా యోబుకి 7 బిడ్డల్ని ఇస్తే 7గురిని ఇచ్చాడు కదా ప్రభువా, నాకు గర్భసంచే లేదుగా ప్రభువా, గర్భసంచి కూడా తీసేశారుగా ప్రభువా, ఇప్పుడు నా బిడ్డ నాకు ఎక్కడి నుంచి వస్తాడయ్యా అన్నప్పుడు, అయ్యా ఇదంతా వద్దు, నా బిడ్డ ఎక్కడున్నాడు ప్రభువా అని చెప్పి ఆయన్ని నేను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, నువ్వు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పడుకోమ్మా, నీ బిడ్డ ఎక్కడున్నాడో నీ దేవుడు నీకు చూపిస్తాడు అన్నప్పుడు మరి నీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పడుకున్నప్పుడు ఒక తెరలాంటిది వచ్చి నన్ను ఒక మాయలాగా తీసుకొని వెళ్ళినప్పుడు నా కొడుకు ఒక చక్కగా తెల్ల బట్టలు వేసుకొని చాలా మంది మధ్యలో అయ్యా స్తుతిస్తా ఉన్నాడు దేవుణ్ణి. నేనేమో గేటు బయట నుంచొని పిలుస్తుంటే నా కొడుకు నా ఇంకా చూడట్లేదు. అప్పుడు ఒక అతను వచ్చాడు, అమ్మా మీరు ఇక్కడికి రావాల్సిందే గాని వారు మీ దగ్గరికి రారు, నీ కొడుకు నిత్యత్వంలో సంతోషంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పినప్పుడు హల్లెలూయా ప్రభువా, నేనైతే నీ సన్నిధికి వస్తానో లేదో గాని ప్రభువా, నా కొడుకు నీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే శ్రేష్టం అని చెప్పి నేను ఇక ఎప్పుడు ఏడవను ప్రభువా, నేను ఎప్పుడు బాధపడను ప్రభువా, నా కష్టాల్లో స్తుతిస్తాను, నా బాధల్లో స్తుతిస్తాను, నా శ్రమంలో స్తుతిస్తానని ఆ స్థుతిలోనే మరి ఈ రోజు అనేక చోట్ల సువార్త పరిచర్యలో వాడబడుతూ అనేక చోట్లకు వెళుతూ ఒక తీర్మానం కలిగి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నానండి. ఈరోజు అల్పురాల్ని మీ ముందులో ఉండి చెప్తున్నానంటే ఆ దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందుకని నేను దేవునికి సమర్పించుకొని ఒకటే అంటే, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, ఎండమాములే ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగిన ఎండిన ఎముకలను
సైన్యముగా మార్చావు, వాళ్ళ చిన్న బ్రతుకులను నీలోకి మలిచావు. ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు, వాళ్ళ చిన్న బ్రతుకులను నీలోకి మలిచావు. మగ్దలేనే వలే, సమరయ స్త్రీ వలే, సారెపతు స్త్రీ వలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. హల్లెలూయా. మరి ఈ నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మరి మీకు తెలుసు కదా నన్ను ఎలా ఆదరించిందో, ఎలా స్వస్థపరిచిందో. మరి ఈరోజు దేవుడు నన్ను అన్ని విధాలా ఆశీర్వదించి, మరి అన్ని విధాలా నన్ను హెచ్చించి, ఈరోజు మా కూతురు పీజీ ఎనస్థీషియా డాక్టర్ అండి, ఇక్కడే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి దేవుడు తగిన సమయమందు మరి నన్ను హెచ్చించి ఈరోజు నా మీ ముందు నిలబడే దానికి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.